సిటీ న్యూస్కి స్వాగతం. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకిస్తూ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ బీమా రంగంలో విదేశీ ప్రత్యేక పెట్టుబడులను 74 నుంచి 100% వరకు అనుమతిస్తూ బడ్జెట్ ప్రకటన చేయాలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్ అన్నారు. నగరంలోని కోనేరు సెంటర్లో చేపట్టిన నిరసనలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎఫ్డీఐ అనుమతి బిల్లును ఆమోదిస్తే దేశవ్యాప్తంగా సమ్మె చేస్తామని హెచ్చరించారు. సంఘ నాయకులు జె సుధాకర్, డి వాసు, ఎల్ రాజశేఖర్, ఎస్వి రత్నారావు, మాధుర్ తదితరులు ప్రసంగించారు. నాయకులు ఉద్యోగుల కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడుతూ భారతదేశ బీమా రంగంలోకి 100% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తామని చెప్పి పేర్కొంది. ప్రస్తుతం 74% ఉన్నటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100% అనుమతిస్తామని చెప్పి పేర్కొనడం జరిగింది. 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారతదేశ బీమా మార్కెట్లోకి అనుమతించడాన్ని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా మా తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఇన్సూరెన్స్ వ్యాపారం అనేది ప్రజల యొక్క నాడి తెలిసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కానీ లేదా భారతదేశ బీమా మార్కెట్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చాలా బాగా ఉన్నతంగా చేయడం జరుగుతోంది. బడ్జెట్ సందర్భంగా ఏదైతే కమిటీ రిపోర్ట్ రిలీజ్ చేస్తుందో దాంట్లో ఆర్థిక సర్వే అని చెప్పి రిలీజ్ చేస్తుందో ఆర్థిక సర్వేలో ప్రభుత్వమే కేవలం ఎల్ఐసి వల్లనే 40% మేరకి పొదుపు పాలసీలుగా మార్చడంలో ఎల్ఐసికి ఉన్నటువంటి విస్తృతమైనటువంటి నెట్వర్క్ ద్వారా కవర్ చేసిందని చెప్పి ప్రశంసించింది. ఒక పక్కన భారతదేశ ఇన్సూరెన్స్ మార్కెట్లో ప్రజల యొక్క పొదుపుని సేకరించడానికి ఎల్ఐసి చేస్తున్న కృషి గురించి చెబుతూనే మరో పక్కన భారతదేశ పొదుపు మీద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి యొక్క పట్టును సాధించే విధంగా 100% ఫారెన్ విదేశీ పెట్టుబడులు 100% పెంచడం అనేది ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తడం వలన కంపెనీల మీద విదేశీ పెత్తనం పెరుగుతుంది. మనం ఇది దేశీయంగా చేసుకున్న ప్రజల యొక్క పొదుపుకి చాలా ఇబ్బందికరం. దేశంలోకి పొదుపుని సేవింగ్స్ని డెవలప్ చేసే ఇన్సూరెన్స్ కార్పొరేషన్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉండగా మిగతా పెట్టుబడులను ఆహ్వానించడం అనేది దేశభక్తి కాదు. ఇది దేశభక్తి ఉన్న ప్రజలందరూ దీన్ని వ్యతిరేకించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ 100% పెట్టుబడితో పాటు కాంపోజిట్ లైసెన్స్లని రకరకాల ఇది చేస్తున్నారు. అది ఈ ప్రజల పొదుపుకి చాలా ప్రమాదం. ప్రజల పొదుపుని జాగ్రత్తగా మదుపు చేసి ప్రజలకు తిరిగి మళ్ళా అందించే ఏకైక సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అలాగే మన చనిపోయినటువంటి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా ఒక ప్రసంగంలో ఈ దేశానికి ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక లాంటిది ఈ ఎల్ఐసి బ్యాంకింగ్ ప్రభుత్వ రంగ సంస్థలని చెప్పారు. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని కొద్దిగా ఇబ్బంది పెట్టే విధంగా ఈ 100% ఎఫ్డీఐ పెంచడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులను గవర్నమెంట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ రంగంలో ఆల్రెడీ 74% పెట్టుబడులు అనుమతించినప్పటికీ ప్రస్తుతం 23 కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు దేశంలో బిజినెస్ చేస్తున్నాయి, ఇన్సూరెన్స్ బిజినెస్. అందులో ఇప్పుడు 30% మాత్రమే పెట్టుబడులు ఉన్నాయి. 74% కూడా ఎవరు పెట్టేందుకు ముందుకు రాని ఇటువంటి సమయంలో 100% చేయటం అనేది పూర్తిగా అది బ్లండర్ అని చెప్పేసి గవర్నమెంట్ తరఫున ఇది ఒక పెద్ద తప్పుగా మనం భావిస్తూ ఇన్సూరెన్స్ రంగాన్ని మనం కాపాడుకోవటంలో ఏఈఏ వెనకాల ఎప్పుడూ ఉంటామని, అదేవిధంగా ప్రజల యొక్క సొమ్ముని, ప్రజల యొక్క పొదుపుని కాపాడటంలో ఇన్సూరెన్స్ ఉద్యోగులు ఎప్పుడూ ముందుంటారని ఈ విధంగా తెలియజేస్తారు. వైస్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో హజ్రత్ ఇమాం హుస్సేన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. వైస్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో హజ్రత్ ఇమాం హుస్సేన్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ హజ్రత్ ఇమాం హుస్సేన్ పథకాన్ని ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఖురాన్ పఠించి లోక కళ్యాణార్థం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఇస్లాం ధర్మ పరిరక్షణ కోసం కుటుంబ సభ్యులు, అనుచరులతో కర్బాలా మైదానంలో ప్రాణత్యాగం చేసిన మహనీయుడు హజ్రత్ ఇమాం హుస్సేన్ అన్నారు. ఇమాం హుస్సేన్ బోధనలు అనుసరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు సయ్యద్ బాజీ, సుబ్బారావు, ఇస్మాయిల్, షారుఖ్, సాయి ప్రసాద్, షెరాలి తదితరులు పాల్గొన్నారు. మహాప్రవక్త హజరత్ మహమ్మద్ వారి రెండవ మనుమడు హజరత్ ఇమాం హుస్సేన్ వారి జన్మదిన వేడుకలు. అందరికీ హజరత్ ఇమాం హుస్సేన్ వారి
జన్మదిన శుభాకాంక్షలు. హజరత్ ఇమాం హుసేన్ వారి జన్మదినం సర్వ మానవాళికి మహోదయం. ప్రపంచ ముస్లింలే కాక ముస్లిమేతరులు కూడా హజరత్ ఇమాం హుసేన్ వారిని ప్రేమిస్తారు. హజరత్ మొహమ్మద్ ప్రవక్త వారు తన ప్రసంగంలో హుసేన్ వలన నేను, నా వలన హుసేన్ అయి ఉన్నాము అని సెలవిచ్చిరి. మీరందరూ వారిని అనుసరించండి. నా పవిత్ర ఖురాను గ్రంథము మరియు నా సపరివారాన్ని అనుసరించండి అని ఉద్బోధించారు. స్వర్గ యువతకు నాయకులు హజరత్ ఇమాం హుసేన్. దైవదూత ప్రత్యక్షమై, ఓ ప్రవక్త, మీ కల్మ ప్రార్థన ఆచరించే మీ యొక్క విశ్వాసుల చేతులలోనే మీ యొక్క మనవడు హజరత్ ఇమాం హుసేన్ బలియగునని సెలవిచ్చిరి. జిబ్రాయేలు ప్రవక్త ప్రత్యక్షమై, ఓ ప్రవక్త ముహమ్మద్, హజరత్ ఇమాం హుసేన్ వారు మీ కల్మ ప్రార్థన చదివించే వారి పలికిరి. ఓ అల్లా, హుసేన్ ను ప్రేమించే వారిని నీవు ప్రేమించు, ద్వేషించే వారిని నీవు ద్వేషించు అని అల్లా సర్వేశ్వరుని వద్ద ప్రార్థించారు. హజరత్ హుస్సేన్ దేశ ప్రజల కోసం, తమ పరివారం కోసం కర్బలా యుద్ధ మైదానంలో మరణించారు. హజరత్ ఇమాం హుస్సేన్ శాంతి, అహింస, మానవత, సౌభాతృత్వాల కోసం తన ప్రాణాన్ని ఇచ్చారు. హజరత్ హుస్సేన్ మరణించి కూడా ప్రపంచ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. హజరత్ హుస్సేన్ సనాతన మతానికి ప్రబోధకుడు, గొప్ప వీరుడు. ఆయన నవాజులో వధింపబడుట ప్రపంచాన్ని నివ్వరపడి ఆయన శాంతి కాముడు, ఇస్లాం మత సనాతన ధర్మ వైతాళికుడు. ఆయన మరణాన్ని ప్రపంచం నివాళులు అర్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత్ విజన్ 2047 వికసిత్ భారత లక్ష్య సాధనకు భరోసాగా నిలుస్తుందని కొల్లు రవీంద్ర అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విజన్ 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనకు భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కేంద్ర బడ్జెట్ ఏపీకి కేటాయింపుపై మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. ఇది పీపుల్స్ బడ్జెట్ అని, సామాన్యులను ఆర్థికంగా ఎదిగేలా చేసే బడ్జెట్ అని ఆయన అన్నారు. ముఖ్యంగా 12 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు నిర్ణయం ఉద్యోగులకు వరమని, వ్యవసాయ రంగం, గ్రీన్ ఎనర్జీ విషయంలో బడ్జెట్ కేటాయింపులు ఆయా రంగాలకు తోడ్పాటుగా నిలుస్తాయి అన్నారు. ఏపీకి తలమానికంగా నిలిచే పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్కు చేసిన బడ్జెట్ కేటాయింపుల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో ఈ బడ్జెట్ ఎంతో కీలకంగా నిలుస్తుందన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అధిక ప్రాధాన్యం కల్పించినందుకు ప్రధాని మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది పీపుల్స్ బడ్జెట్. విజన్ 2047కి, వికసిత భారత్కి మరి ఒక బాటగా ఈ బడ్జెట్ నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యవసాయ రంగం పైన, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ పైన మరి ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేది చాలా స్వాగతించాల్సినటువంటి విషయం. అట్లాగే సామాన్యులకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఈ బడ్జెట్లో తీసుకున్నటువంటి విధానాన్ని భారత్ రాబోయే తరానికి ఒక ప్రపంచంలోనే ఒక మేటిగా నిలబడేదానికి ఇది ఖచ్చితంగా నిలబడదని చెప్పొచ్చు. అదేవిధంగా ఏపీలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరానికి, అదేవిధంగా అమరావతికి, విశాఖ స్టీల్స్కి, ఇలా అనేక రంగాలకి, పోర్ట్లకి మరి నిధులు కేటాయింపు చేయటం నిజంగా కేంద్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి, కేంద్రంతో సానుకూలంగా వెళ్తూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ ముందుకు వస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ బడ్జెట్లో ఉద్యోగస్తులకి ముఖ్యంగా ఒక భరోసా కల్పించే విధంగా ట్యాక్సేషన్ విధానాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా హర్షించాలి. అలాగే ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు కానీ, పోలవరం ప్రాజెక్టుకి కానీ, ఇలా వ్యవసాయ రంగానికి వనరులు కేటాయింపు అనేది నిజంగా విప్లవాత్మకంగా తీసుకున్న నిర్ణయంగా మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఎకరాకి నీరు అందించాలనే లక్ష్యంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ముందుకెళ్ళడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఈ ట్యాక్సేషన్ విధానంలో కూడా
మరి ఎవరికీ భారం కాకుండా చేసినటువంటి నిర్ణయాల్ని మరి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి రాష్ట్ర ప్రయోజనాలను కూడా కాపాడే విధంగా ఈరోజు కేంద్ర బడ్జెట్లో మరి అవకాశం కల్పించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారికి, రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి. రథసప్తమి వేడుకలను కన్నికా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 4వ తేదీన రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని కన్నికా పరమేశ్వరి ఆలయంలో గల సూర్యనారాయణ మూర్తికి పలు ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసినట్లు ఆలయ పాలక మండలి సభ్యులు తెలియజేశారు. 200 లీటర్ల ఆవు పాలతో భక్తులు స్వయంగా సూర్యనారాయణకు అభిషేకం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వారు వివరించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణుడు కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయంలో ఏర్పాటు చేసిన పూజలను తిలకించాలని వారు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం విద్యార్థులకు ఆదిత్య హృదయ శ్లోక పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. తదనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మోటమర్రి బాబాప్రసాద్, సామా కాంతారావు, హైగ్రీవరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో 4/2/2025 మంగళవారం నాడు రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా ఏర్పాటు చేస్తామని జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి కూడా విశేషంగా స్వామివారికి అభిషేకాలు ఉంటాయి. మరి ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణమూర్తికి మరి తదుపరి 200 లీటర్ల ఆవు పాలతో స్వామివారికి స్వయంగా భక్తులచే స్వామివారి మీద పడేట్టు అవకాశం అభిషేకాలు ఏర్పాటు చేసాం. పూజా కార్యక్రమాలు, తదుపరి మంత్రపుష్పం, తీర్థ వినియోగం అన్నీ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందండి. మాఘమాసం అంటేనే సూర్యనారాయణమూర్తికి అత్యంత ప్రీతమైంది. మరి ఆ మాఘమాసంలో రథసప్తమి అనేది చాలా పవిత్రమైన దినం. కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యానికి మనం అందరం కూడా పెద్దపీట వేయాలి. కాబట్టి ఆ రోజు మనస్ఫూర్తిగా స్వామివారిని ఎవరైతే కొలుస్తారో ఖచ్చితంగా ఆ స్వామివారు వారికి మంచి వరాలు ఇస్తారు. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని చెప్పి దేవస్థానంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా సాయంత్రం పూట కూడా అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమం, దీపాలంకరణ, తదుపరి పిల్లలతో బాలబాలికలతో దేవస్థానంలో రేపు మంగళవారం జయవారం రథసప్తమి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో అరసవల్లి తర్వాత మన మచిలీపట్నంలో అంత వైభవంగా జరుగుతుంది ఈ రథసప్తమి కార్యక్రమం. ఉదయాన్నే 5 గంటల నుంచి అభిషేకాలు జరుగుతాయి. తర్వాత 7:30-8 దగ్గర నుంచి భక్తులచే స్వయంగా పాలు పోసుకునే కార్యక్రమాన్ని, అభిషేకం చేసిన కార్యక్రమం ఏర్పాటు చేశాం. తప్పకుండా మీరు అంతా వినియోగించుకోండి. మీ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు 120 రూపాయలు రథసప్తమి నిమిత్తం కట్టినదే మీరు స్వయంగా పాలు పోసుకోవచ్చును. ఆ కార్యక్రమం కూడా చేసుకుని అయ్యవారి యొక్క ఆశీస్సులు పొందవలసిన కోరుతున్నాం. సాయంత్రం కూడా పిల్లలకి పోటీలు ఏర్పాటు చేసాం. ఆదిత్య ఉదయం అనే కార్యక్రమంలో పిల్లల్ని తీసుకొచ్చి ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మీ ముఖ్యంగా మనకి ఏప్రిల్ మే నెలలో సూర్యభగవాన్ యొక్క బాగా మనకు కనబడుతుంది. ఆయన పుణ్యించి మనం వేడుకుందాం, మన అందరినీ చల్లగా చూడమని. ఈ కార్యక్రమంలో తప్పకుండా అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై సూర్య. మంగళవారం నాడు సూర్య జయంతి సందర్భంగా ఆ రోజు సూర్యనారాయణమూర్తి పుట్టినరోజు సందర్భంగా విశేష అభిషేకములు, 508 కలశములతో ఆవు పాలతో పాలాభిషేకం, భక్తులు స్వయంగా పాలు పోసుకునే ఏర్పాటు దేవస్థానం ఏర్పాటు చేసింది. 120 రూపాయలు మీరు పూజా రుసుము చెల్లించి రసీదు ఆఫీసు నుండి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం. ఆ దైవం యొక్క ఆశీస్సులు మన బందరపట్టిన ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.